అండి అందరికీ. ఈ వీడియోలో మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ మరియు మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మరియు మెటలాజికల్ అసిస్టెంట్ మరియు కెమికల్ సూపర్వైజర్ మరియు మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది జూలై 30 నుంచి అయితే స్టార్ట్ అయింది. జూలై 30 నుంచి ఆగస్టు 29 వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, కెమికల్ సూపర్వైజర్ మరియు రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్లకు సంబంధించి లెవెల్ 7 ప్రకారం అయితే శాలరీ అనేది పే చేస్తారు. 44,900 అయితే వీళ్ళ శాలరీ అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో వీళ్ళకి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, జూనియర్ ఇంజనీర్ మరియు మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ వాళ్ళకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీ అనేది పే చేస్తారు. 35,400 అయితే వీళ్ళ శాలరీ ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి వీళ్ళకి 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 7,934 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 7,951 పోస్టులు అయితే ఉన్నాయి. నార్మల్గా ఈ పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 33 ఇయర్స్ వరకే ఉంటుంది. కానీ కరోనా తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని 18 నుంచి 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. 18 నుంచి 36 ఇయర్స్ అంటే అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1989 జనవరి 2 తర్వాత పుట్టిన వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 1986 జనవరి 2, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1984 జనవరి 2 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 2007 జనవరి 1 లోపల పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్, పీడబ్ల్యూడీ వాళ్ళు, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2లలో అయితే ఉంటుంది. స్టేజ్ 1 రాసిన తర్వాత అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకున్నట్టు 500 రూపీస్లో 400 రూపీస్ అయితే రీఫండ్ అవుతుంది. మిగతా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ కూడా రీఫండ్ అయితే అవుతుంది. ఈ పోస్టులకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2లో అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 సిబిటీ టెస్ట్కి వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. సిబిటీ టెస్ట్ 1కి సంబంధించి సిలబస్ ఏమేమి ఉంటుంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, స్టేజ్ 2కి సంబంధించిన సిబిటీ 2 టెస్ట్లో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కెమికల్ మరియు మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టులకి బీఎస్సీలో కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కెమికల్ మరియు మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులకి డిగ్రీ లేదా కెమికల్ టెక్నాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా మెటలాజికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఇక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. ఆ లిస్ట్ ప్రకారం అయితే అన్ని సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ4 వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్టు. ఇందులో మనకు మొత్తం సికింద్రాబాద్ డివిజన్కి వచ్చేసి 590 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.